ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నాం. ఇంకా మా దగ్గర ఉన్న లాస్ట్ అవకాశం ఇంక అంతే. దానికంటే మేమేం ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్టు మాకు సుమారు 460 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. అవి ఎన్నిసార్లు అధికారులకి విన్నవించుకున్నా కానీ వారి దగ్గర నుంచి ఏ రకమైన సరైన స్పందన రావట్లేదు. లాస్ట్ మంత్ మొన్న 7వ తారీఖున కూడా ధర్నా చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మాకు సరైన స్పందన రావట్లేదు. కాంట్రాక్టులు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ఫర్దర్గా పనులు చేసే ఆర్థికంగా చితికిపోవడం వల్ల మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేక పనులు చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. అందువల్ల పనులు కూడా తొందరలో ఇంకా డబ్బులు లేకే చేయలేని పరిస్థితి వస్తుంది. 6 నెలలు బిల్లు ఇవ్వకపోతే మాత్రం కాంట్రాక్టర్లు ఆటోమేటిక్గా మా ప్రమేయం లేకుండానే టూల్ డౌన్ అయిపోతుందండి. అది ప్రస్తుత పరిస్థితి. ఏమండి అంటే ఇప్పుడు నిధి పోర్టల్ అని ఒకటి ఉంది సార్. గవర్నమెంట్ నిధి పోర్టల్ అని పెట్టి దాంట్లో అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ ద్వారా మాకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి. ఇంచుమించు 60% అమౌంట్ గవర్నమెంట్కి వెళ్తుంది, 30-40% ఇక్కడ ఉంటుంది సార్. 60% దీంట్లోంచి గవర్నమెంట్ నుంచి నిధి పోర్టల్ ఒకటి పెట్టారు. ఆ నిధి పోర్టల్లోంచి మాకు రావాలి. దాంట్లోంచి కూడా నిధి పోర్టల్లో కూడా రావట్లేదండి. దానివల్ల డిలే అవుతుంది సార్. మెయిన్ నిధి పోర్టల్ వల్ల, గవర్నమెంట్ పెట్టిన పోర్టల్ వల్ల మాకు క్లియరిటీ లేకపోవడం వల్ల పేమెంట్లు పెండింగ్ అవుతున్నాయి సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నామండి. ఈ ఇబ్బందుల్లో ఉండడం వల్ల మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ముఖ్యంగా మాకేంటంటే 460 కోట్ల పైచీలకు బకాయి బిల్లులు గత 13 మాసాలుగా మేము ఇబ్బంది పడుతున్నామండి. మా గౌరవ మంత్రి గారు నారాయణ గారు తాను ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో మాకు జీవో 75 ఒకటి తీసుకొచ్చారండి. ప్రత్యేకంగా ఎక్కడ నిధులు అక్కడే వాడే విధంగా పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఎక్కడ నిధులు అక్కడే వాడే విధంగా వారు మంచి నిర్ణయం తీసుకొని ఆ జీవో 75 ఇచ్చారు. కానీ అది కార్యాచరణలో లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు మేము గడిచిన సిఐఐ సమ్మిట్ విషయంలోనైతేనేమి, నగర అభివృద్ధి విషయంలోనైతేనేమి, రేపు రాబోయే IFR విషయంలో అయితేనేమి మా అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది. దయచేసి ప్రభుత్వం మా అవసరాలని గమనించి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఒక 6 మాసాలు బిల్లు ఇప్పించినట్టయితే మేము ఫర్దర్ వర్కులు చేయడానికి అవకాశం ఉంటుందండి. లేదో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. వర్కులు చేయలేని పరిస్థితిలో ఉన్నాం. చిన్న చితక కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కొంతమంది అప్పులు తీసుకొచ్చి పెట్టగల స్థితిలో ఉన్నాం, కానీ మిగతా వాళ్ళు అసలు అప్పు తేలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దయచేసి మా యందు దృష్టి పెట్టి మాకు అతి త్వరలో మాకు బకాయి బిల్లులు చెల్లించాలని మీ పత్రికా ముఖంగా, మీ మీడియా ముఖంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. విశాఖ నగరపాలక మహావిశాఖ నగరపాలక సంస్థ అభివృద్ధి పదంలో నడవడానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా కాంట్రాక్టర్లు చాలా వెన్నుదన్ను ఉండి విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. గత సంవత్సరంలో కర్నూలులో ఒక మీటింగ్లో, కాంట్రాక్టర్ మొత్తం మీటింగ్లో మన పయ్యావుల కేశవ్ గారు, ఆర్థిక మినిస్టర్ గారు ఏం చెప్పారంటే, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్కి ఎవరి నిధులు వాళ్ళే వాడుకునేటట్టు చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇక్కడ కోట్లాది రూపాయలు ఫండ్స్ వచ్చినా కానీ కాంట్రాక్టులు ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి రాష్ట్రం, నేషనల్ లెవెల్లో కూడా మేయర్లకి మరి కమిషనర్లకి ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా ఇస్తున్నారు. కానీ ఇక్కడ చేస్తున్న కాంట్రాక్టులు అందరూ వాళ్ళ స్థితిగతులు ఆర్థికంగా చాలా నలిగిపోయి ఉన్నారు. ఇక్కడ ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా వనరులకు చేకూర్చేది కూడా విశాఖపట్నం. అలాంటి నగర సంస్థల్లో మా కాంట్రాక్టులు పనిచేస్తున్నా కానీ మా బిల్లుల కోసం ఇలా ఈ రోడ్లు ఎక్కి ఈరోజు ఈ పత్రికలుగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు మరియు రాజకీయ నాయకులు ఈ యొక్క విశాఖ నగరపాలక సంస్థలో అభివృద్ధి పదంలో నడవడానికి ఈ కాంట్రాక్టులు ఎంతో శ్రేయస్సు, ఎంతో శ్రమ వెచ్చించి కూడా పాటుపడుతున్నారు. కాబట్టి వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని అధికారులు మరి రాజకీయ నాయకులు తెలుసుకొని మాకు ఆర్థికంగా మాకు వనరులు చేకూర్చి మాకు 6 మాసాలు బిల్లులు ఇచ్చి మాకు ఉన్న ఫర్దర్ వర్కులు కూడా చేయడానికి కూడా మా ఆర్థికంగా మాకు వెసులుబాటు కల్పించాలని
ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రమేష్, నేను జీవీఎంసీ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ప్రస్తుతం మా యొక్క కాంట్రాక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందండి. ఎందుకంటే కాంట్రాక్టర్ అనేది ప్రతి కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టర్లకి పెద్ద ఇబ్బంది ఉండదేమో కానీ చిన్న కాంట్రాక్టర్లు మాత్రం ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారండి. ఆర్థికంగా అంతంత నష్టపోయారండి. సుమారుగా 460 కోట్లు అంటే జీవీఎంసీ ఒక సంవత్సర కాలం బడ్జెట్ మాకు బాకీ ఉందండి. సంవత్సర కాలం బడ్జెట్ 400 కోట్ల రూపాయలు పెడుతుంటే ఆ సంవత్సర కాలం బడ్జెట్ గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 13 మాసాలుగా బిల్లులు ఇవ్వకుండా మాకు నానా ఇబ్బందులు పెడుతూ చాలా కాంట్రాక్టులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామండి. ప్రతిదానికి కాంట్రాక్టులు మన జీవీఎంసీలో పూర్వకాలంలో ఎలా ఉండేదంటే కలెక్షన్ డబ్బులు మన దీని డబ్బులు అన్నీ కూడాను మన జీవీఎంసీ వాళ్ళు మాకు పేమెంట్ల ద్వారా చెల్లించేవారు. ఇప్పుడు అడుగుతుంటే నిధి పోర్టల్లో ఇవన్నీ ఉండిపోతున్నాయి, ఈ నిధి పోర్టల్లో ఉండిపోవడం వల్ల మీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం అని ఒక మాట చెప్తున్నారు సార్. ఆ నిధి పోర్టల్లో ఉండిపోవడానికి చాలా ఇబ్బందుల వల్ల మేము ఏది చేయలేకపోతున్నాం. నిధి పోర్టల్ ద్వారా డబ్బులు రావాలి అని అంటే ఆల్రెడీ 75 జీవో అనేది ఒకటి ఇచ్చి ఆ 75 జీవోను ఎక్కడ నిధులు అక్కడే వాడుకోవాలన్న ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో బాగా ముందుకు దూసుకెళ్తుంది, అభివృద్ధి బాగా చేస్తుంది. ఈ అభివృద్ధి చేయడానికి కాంట్రాక్టర్లను వాడుకోకుండా కాంట్రాక్టర్ల యొక్క ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించి చక్కగా కానీ చేయించేస్తే కూటమి ప్రభుత్వం ఇంకా అభివృద్ధి బాటలో ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మా బాధను అర్థం చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం మా యొక్క నిధుల్ని జీవీఎంసీ నిధులను జీవీఎంసీలోనే ఉంచి మా ఆర్థిక బాధల్ని కాంట్రాక్టర్లను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారని మీ మీడియా ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుచున్నామండి.